మోర్తాడ్ మండల కేంద్రం యొక్క గ్రామ పంచాయతీ పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. మరి మోర్తాడ్ సర్పంచ్గా భోగ ఆనంద్ గారు, ఉప సర్పంచ్గా సామ సీన్ గారు ఎన్నికైనారు. మరి వారితో పాటు వార్డు మెంబర్లందరితో కూడా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వారు గ్రామ అభివృద్ధి కోసం ఒక టీం లాగా ఏర్పడి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లందరూ కూడా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పి వారికి సూచించడం జరిగింది. నేను పూర్తి ఆశాభావంతో ఉన్న ఈ మోర్తాడ్ గ్రామ నూతన గ్రామ పంచాయతీ పాలక వర్గం సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారితో సహా అందరూ కూడా కలిసికట్టుగా ఉండి గ్రామ అభివృద్ధికి పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పి నేను పూర్తి ఆశాభావంతో ఉన్నా. అట్లాగే ఇవాళ వేల్పూర్ మండల కేంద్రం అక్కడ కూడా ప్రమాణ స్వీకారం గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులతో చేయించడం జరిగింది. ఇప్పుడు కమ్మర్పల్లి మండల కేంద్రానికి వెళ్తా ఉన్నాను. అట్లనే బాల్కొండ మండల కేంద్రానికి కూడా వెళ్తా ఉన్నాను. దాని తర్వాత కిసాన్ నగరు, ఏరుగట్ల, అట్లాగే పచ్చలనాడు కూడా ఇవన్నీ గ్రామ పంచాయతీలు, మేజర్ గ్రామ పంచాయతీలు ఆ పాలకవర్గంగా వారి ఆహ్వానం మేరకు వెళ్తా ఉన్నాను. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గంలో అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 35-40% బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా ఎన్నికైనారు. సాధారణంగా ఈ లోకల్ బాడీ ఎన్నికలు అనేవి అధికారంలో ఎవరు ఉంటే వాళ్లకు 80-90% గెలుస్తారు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ 50-60%కి లిమిట్ అయిపోయింది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో. బీఆర్ఎస్ పార్టీ 40% యావరేజ్గా గెలిచింది. బీజేపీ వాళ్ళకు 5% ఏమో గెలిచినారు. దీని అర్థం ఏమైంది? 2 సంవత్సరాల కాలంలోనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేరు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అసంతృప్తితో ఉన్నారు అనటానికి నిదర్శనం ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల రిజల్ట్స్. ఇప్పటికైనా ఈ రేవంత్ రెడ్డి గారు అట్లాగే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మరి కళ్ళు తెరిచి ప్రజలు కోపంతో ఉన్నారనే విషయాన్ని గ్రహించి మీరు ఏమైతే చెప్పినారో చాలా విషయాలు చెప్పినారు. ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు, ఇవ్వలేదు ఇప్పటికీ. అట్లాగే 2000 పెన్షన్ 4000 చేస్తామన్నారు, చేయలేదు ఇప్పటికీ. తులం బంగారం ఇస్తామన్నారు, ఇవ్వలేదు ఇప్పటికీ. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్నారు, విద్యా భరోసా కార్డు ఇవ్వలేదు ఇప్పటికీ. నిరుద్యోగులకు 2 లక్షల జాబులు ఇస్తామన్నారు మొదటి సంవత్సరంలోనే, ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది, 12,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినారు. అట్లనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు, ప్రకటించలేదు. ఇట్లా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, సగం మందికి చేసినారు, సగం మందికి కాలేదు. అట్లే 15,000 రైతు బంధు ఇస్తామన్నారు, 10,000 కాదు 1,500 ఇస్తామన్నారు, 15,000 ఇస్తామన్నారు. 15,000 కాదు కదా, ఉన్న 10,000 2 ఎగ్గొట్టిరు రైతు బంధు. అన్ని రకాల వడ్లకు బోనస్లు ఇస్తాం, అన్ని పంటలకు బోనస్ ఇస్తాము అన్నారు. ఇప్పుడు ఓన్లీ సన్న వడ్లకే అంటున్నారు, అది కూడా చక్కగా ఇస్తలేరు. ఇట్లా ఏ హామీ కూడా మీరు నెరవేర్చలేరు. కాబట్టి ప్రజలు కోపంతో ఉన్నారు. ఇప్పటికైనా గ్రహించండి, ప్రజల మనోభావాల్ని గుర్తించి ఇప్పటికీ యూరియాకు అరగోసి పడతా ఉన్నారు రైతులు. యూరియా కూడా సరిగా సప్లై చేయలేకపోతా ఉన్నారు. ఇట్లా ఇప్పటికైనా ప్రజల కోపాన్ని గుర్తించండి. మీరు ఇస్తామన్న హామీలన్నీ నెరవేర్చాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక బాల్కొండ నియోజకవర్గంలో కూడా 114 గ్రామ పంచాయతీలు ఉంటే కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వారు బలపరిచిన అభ్యర్థులు అంటే యునానిమస్లతో సహా. జనరల్గా ఏమైంది, చాలా గ్రామ పంచాయతీలు చిన్న ఏకగ్రీవాలు చేసుకున్నారు. వాళ్ళ అధికారంతోటో దేనితోటో డబ్బులతోటో ఏకగ్రీవాలు చేసుకున్నారు. ఏకగ్రీవాలు చేసుకున్న వాటితో పాటు కలిపి 114 గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ 58 గ్రామ పంచాయతీలు మాత్రమే గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న కూడా 40 గ్రామ పంచాయతీలను గెలుచుకున్నది. బీజేపీ 8 గ్రామ పంచాయతీలను గెలుచుకున్నది. ఇండిపెండెంట్లు 8 గ్రామ పంచాయతీ. అంటే ప్రతిపక్షంలో ఉండి కూడా 40 గ్రామ పంచాయతీలు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచినారు. దాంట్లో ముఖ్యంగా మండల కేంద్రాలలో మొత్తం 7 మండల కేంద్రాలు ఉంటే 5 మండల కేంద్రాలు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచినారు. అంటే ఓట్ల శాతం తీసుకుంటే 50% దాటిపోతున్నది. అంటే ఇప్పుడు గ్రహించాలి, ఇది నా గొప్పతనం నేను అనట్లేదు. ఇది ఏంటంటే ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నమ్మకం పోతా ఉన్నది, కోపంతో ఉన్నారు. మీరు చెప్పిన హామీలు నెరవేర్చలేరు కాబట్టి మీ మీద కోపంతో ఉన్నారు. ఇప్పటికైనా గ్రహించి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను.
జై తెలంగాణ.